హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రామిస్క్యూటీ అడల్టీ గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రామిస్క్యూటీ అంటే జారత్వము అనగా వివాహానికి ముందు లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతో సంబంధం కలిగి ఉండడం జారత్వంగా చెబుతారు. అయితే భారతదేశంలో వీటికి ప్రత్యేకమైన చట్టాలంటూ లేవు. అయితే పోక్సో కేసు ప్రకారం 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు గల బాలికను అత్యాచారం చేస్తే పోక్సో కేసు 10 సంవత్సరాల జైలు శిక్ష రుసుము చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలో రేప్ చేస్తే శిక్షలు ఉన్నాయా అంటే ఉన్నాయి. 375, 376, 376A, 376D గ్యాంగ్ రేప్ IPC సెక్షన్ల మీద కేసు ఉన్నాయి. అయితే భార్యాభర్తలకు కూడా ఈ రేప్ కేసు వర్తిస్తుంది. పరస్పర అంగీకారం లేకుండా లైంగిక దాడి చేస్తే అది కూడా రేప్ కిందికి పరిగణించబడుతుంది. అలాగే అడల్టరీ వ్యభిచారం అంటే వివాహానికి తర్వాత ఇతరమైన వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం వ్యభిచారం కిందికి వస్తుంది. అయితే చట్టాలు ఉన్నాయంటే ఉన్నాయి. అయితే IPC సెక్షన్ 497 ఏం చెప్తుందంటే ఒక భార్యాభర్తలో భర్త చనిపోయి భార్య ఇతరమైన లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు. ఆమెకు ఎటువంటి శిక్ష ఉండదు. ఆ పెట్టుకున్న వాడికి మాత్రమే శిక్ష ఉంటుంది అని IPC సెక్షన్ 497 చెబుతుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే జారత్వం గురించి కొరింథీ 6:18 ప్రకారం జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నవి కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అలాగే వ్యభిచారం గురించి మత్తయి సువార్త 5:28 ఏం చెప్తుందంటే, నేను మీతో చెప్పినదేమగా ఒక స్త్రీతో మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగునని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.